ఒక్క మాట మనం గమనించాలి. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ, శిశిర ఋతువు సమీపించింది, ఇంక వెళ్ళిపోతామేమో అనే వయస్సులో అనిపిస్తున్న కొద్దీ ఒక్క తెగింపుకు రావాలి. అసలు జీవిత లక్ష్యాన్ని సాధించగలిగితే ఆ ఉన్న సమయంలో మనం హాయిగా వెళ్ళిపోయినా ఇబ్బంది లేదు కదా. అంటే దేనికోసం ప్రయత్నం చేయాలి? పొద్దు మలంగిపోయినది పోయిన రోజులు రానే రావుగా, పొద్దు మలంగిపోయినది పోయిన రోజులు రానే రావుగా, వద్దని మొత్తుకున్నను నివారణ చేయగలేము క్రొత్త దుర్బుద్ధుల, వద్దని మొత్తుకొన్నను నివారణ చేయగలేము క్రొత్త దుర్బుద్ధుల. తొందరించుడిక పుట్టి మునుంగక ముందే గుండెలో నిద్దపు తేజముంగనగ నీవును నేనెవరో ఎరుంగగన్. తొందరించుమిక. పెద్ద వయస్సు వస్తున్న కొద్దీ 60 దాటిన వాళ్ళు వెంటనే ఆలోచించవలసిన విధానం ఇది. పొద్దు మలంగిపోయినది, పోయిన రోజులు రావు. మా చిన్నప్పుడు అండి, వెన్ ఐ జాయిన్డ్ ఇన్ మై సర్వీస్ ఇన్ 1950, ఈ సోదొద్దు. ఇప్పుడు ఈ సర్వీస్ గురించి ఎవరు అడిగారు ఇక్కడ? మనకు సర్వీస్ అయిపోయిన బండి మొదలు పెట్టేసాం, అయిపోయింది. ఇంకా ఎవరో రాగానే సుత్తు కొట్టద్దు ఊరికే. ఏమండి ఇవాళ ఆఫీసుల్లో రాగానే, అసలు మా కాలంలో ఆఫీసులు ఉండేవండి, ఎందుకు ఇప్పుడు చర్చించి ఉపయోగం ఉంటే దయచేసి పెద్దలు నమస్కరించి కోరుతున్న ఆలోచించండి. ఆ కాలం మళ్ళీ తీసుకురాగలరా? ఆ మనుషులు మళ్ళీ తీసుకురాగలరా? అప్పుడు మాత్రం పూర్తిగా సక్రమంగా ఉందని మీరు చెప్పగలరా? కృతయుగంలో కూడా కుళ్ళుంది, పాపం ఉంది, పురాణాలు ఉన్నాయి సాక్ష్యంగా. లేకపోతే భగవంతుడు అవతరించాల్సిన అవసరం లేదు. దశావతారాలు అని మనం చెప్పుకునే వాటిలో 6 అవతారాల వరకు కృతయుగంలో వచ్చే. ఏది గొప్పదో తెలుసుకోండి. ఊరికే కలిగిగానే తిట్టక్కలేదు అస్తమానం. 10 అవతారాలు అనుకునేవాట సగం పైగా కృతయుగంలో వచ్చాయి. ఏం కృతయుగం మంచిది ఏమో చెప్తూ ఉంటారు అంతే. ఇక్కడ పూర్తిగా చదవకుండా కృతయుగంలో కూడా వంకర వేషాలు ఉన్నాయి. సృష్టి పుట్టినప్పుడే మాయ పుట్టిన ఆ మాటకు వస్తే సృష్టి మాయ ఉన్నప్పుడు వంకర ఉండకపోతే ఏముంటుందండి? అద్దంలో మనకి ఎలా కనపడుతుంది? మన కుడిచే అక్కడ ఎడంచే కింద కనపడుతుంది, మన ఎడంచే అక్కడ కుడిచే కింద కనపడుతుంది, అంతే. సృష్టి అంతా మాయ. కుడి ఎడమవుతుంది, ఎడమ కుడిపోతుంది, సరిపెట్టుకోవడమే. అవి ఒకవేళ గొప్పదే అనుకుందామండి, పోనీ ఆ రోజులు మళ్ళీ తీసుకురాగలరా? 1940 ఇప్పుడు వస్తుందా? కానీ అవి మాట్లాడుతూ ఉంటాం మనం. అందులో కనిపించిన అహంకారం ఏమిటంటే, నన్ను మన్నిస్తే నేనున్న రోజులు గొప్పవి, నేను ఉద్యోగంలో చేరిన రోజులు గొప్పవి, నేనున్నప్పుడు గొప్పవి, వెరస నేను గొప్పవాడి విషయం అది. ఆ విషయం నేరుగా చెప్తే బాగుండదని నేను ఎలా అంటూ ఉంటాడు. ఆ రోజుల్లోనండి మా హెడ్ మాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారండి అంటాడు. ఆ హెడ్ మాస్టర్ గురించి చెప్పడంలో కూడా ఈయనకి హెడ్ మాస్టర్ కావడం వల్ల ఆయన గొప్పవాడు అయ్యాడు. ఈయన హెడ్ మాస్టర్ కాకపోతే ఆయన చెప్పడం. అదే ఉన్న హెడ్ మాస్టర్ గురించి ఎవడో మాట్లాడు. మనకు బాగా భారతదేశంలో అందులో తెలుగు వాళ్ళకి పెద్ద జబ్బు ఏమిటంటే, ఉన్నంతసేపు ఉన్నప్పుడల్లా వాడిని తిడుతూ ఉండడం. ఎంత మహాకవి, మహాగాయకుడు, మహాపండితుడు, మహావక్త ఆయన యొక్క ప్రసక్తి వచ్చినా సరే, ఆయన మహానుభావుడు అంటే ఆయన మహానుభావుడే కానండి, ఆయన ఏం చేశాడో తెలుసు మీకు అసలు అని మొదలెడతాడు వీడు ఇక్కడ. అదే మనిషి చనిపోయేసరికి మాత్రం ఇంకా గంధర్వుడు అంటాడు, విద్యాధరుడు అంటాడు, ఇంకా విపరీతంగా పొగుడుతాడండి అసలు. ఇంకా ఇది పెద్ద జబ్బు భారతదేశంలో, అందున తెలుగు వాళ్ళు. బతుకున్న ప్రతి వాళ్ళని తిట్టడం, బతుకున్నంతసేపు తిట్టడం, పోగానే పొగడ్డం. ఈ పొగడ్డంలో కూడా దుర్బుద్ధి ఏమిటి అంటే, ఇంకా మనకు అడ్డం లేడు కదా, ఇంకా వాడిని తిడితే మనకు కలిసి ఇచ్చేది ఏమిటి? ఈ ప్రవృత్తి ముందు మార్చుకోవాలి. ఏం చేసినా ఉన్న వాళ్ళ విషయంలో చేద్దాం, పోయిన వాళ్ళ విషయంలో తద్దినం పెట్టడం తప్పితే చేసేది ఏం లేదు. అది ఒక్కడే పెడితే చాలా సరదాగా అది పెట్టాం, ఊరికే వ్యాసాలు రాస్తూ ఉంటాం ఇక్కడ. నేనే ముందు రాశానండి ఆయన గురించి, నువ్వు రాసినా ఎవడో చూడలేదు ఇక్కడ. మళ్ళీ మనమే చదువుకున్నాం వ్యాసాన్ని, బాగా వచ్చిందా లేదా అని. ఎవడు వచ్చింది? పోయినవాడు చూడలేదు, మనమే చూసుకున్నాం. మనం చూసుకునే దానికి పత్రికల్లో ఎందుకు, ఇంట్లో చదువుకుంటే అయిపోయాయి. ఇదంతా చాలా అజ్ఞానం అండి, భయంకరంగా. అసలు ఆ ఎదురు వ్యక్తి గురించి మాట్లాడడంలో దేని గురించో చెప్పడం అంతా మనం వ్యక్తం కావడమే. ఆ విషయం వ్యక్తం కావడం, ధర్మం నిలబడడం మనకి ముఖ్యం కాదు. మనం వ్యక్తం కావడం, మనకి పేరు రావడం, మనకి కీర్తి రావడం, ఇదే ముఖ్యం. ఆ వ్యక్తుల గురించి మాట్లాడడంలో కూడా మనకు కీర్తి రావడమే ముఖ్యం, ఆయన గురించి కాదు ముఖ్యం. ఇదికే మొత్తం కుహనా వ్యవస్థ, కుళ్ళిపోయిన మనస్సు. దీనికి మందే శిశిర వసంతం. ప్రతి వ్యక్తి ఇంతే కదా, పోయింది మళ్ళీ వస్తుంది కదా, వచ్చింది మళ్ళీ పోతుంది కదా, ఎందుకంత కంగారు పడుతున్నావు? ఆ కంగారు పడకుండా ఉండాలంటే మనం వేదం, శాస్త్రం, పురాణం, కనీసం కావ్య పఠనం చేయాలి. వేదం ఆజ్ఞాపిస్తుంది, శాస్త్రం చట్టబద్ధమైన హెచ్చరిక చేస్తుంది,
పురాణం స్నేహితుల్లాగా మంచి కథతో సోదాహరణంగా చెబుతుంది. మంచి చేస్తే వచ్చే ఫలితం ఇది, చెడ్డ చేస్తే జరిగే కీడిది అని చెబుతుంది. అదే కావ్యం అయితే అదే ధర్మాన్ని, అదే మంచిని రసరమ్యంగా చెబుతుంది, నవరసభరితంగా చెబుతుంది. అటువంటి నవరసభరితమైనటువంటి కావ్యాలలో ఈ శతాబ్దంలో సరస్వతీదేవి అనుగ్రహం వల్ల, మా అమ్మ దయ వల్ల నేను రచించినటువంటి సాగర ఘోష కావ్యం మీదే మాట్లాడండి అని నేను కార్యకర్తలు అడిగాను. నేను కావ్యకర్తని, వారు కార్యకర్తలు. ఒక అక్షరం తేడా, వా రా రెండు కలిపితే వరం. కావ్యంలో ఉన్నది కా, కార్యంలో ఉన్నది రా, రెండు కలిపితే వరం శ్రేష్టం. ఈ కావ్యంలోంచే నేను శిశిర వసంతము సంఘ సభ్యుల కోసం, అందరూ వింటున్న వాళ్ళ కోసం, ప్రధానంగా పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇందులోంచి పెద్ద వయస్సులో ఉన్న వాళ్ళకు ఉపయోగించేటువంటి విషయాలు వర్ణనాత్మకంగా ఉన్నవి తీసుకుంటాను అదే కావ్యం నుంచి. ఎందుకంటే ఈ కావ్యం నాది కాబట్టి నేను ఎక్కువగా దాన్ని ప్రశంసించడం పద్ధతి కాదు, మర్యాద కాదు, సంప్రదాయము కాదు. కానీ ఉన్న విషయం చెప్పాలి కదా. దాన్ని అంతటినీ ఒక్క వాక్యంలో చెప్పండి గరికపాటి వారు మీరు రాసిన సాగర ఘోష కావ్యాన్ని అంటే కాస్త వాక్యం పెద్దదైనా అంతా సరిపోతుంది. యావత్ ప్రపంచ చరిత్రలో పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విశేషాలన్నిటినీ భారతీయ తాత్విక చింతన నేపథ్యంలో వర్ణించే కావ్యం ఇది. ఒక్క వాక్యంలో చెప్పాలంటే అంతే. ఇంకొంచెం సంక్షిప్తంగా చెప్పాలంటే భౌతిక, మానసిక, పర్యావరణ పద్యకావ్యం. పర్యావరణం అనేది మనం భౌతికం కాదు, మానసికం కూడా. పర్యావరణం అనగానే మనం మొక్కలు, నదులు, సూర్యకాంతి మాట్లాడతాం. అసలు మనస్సు ముందు తగలబడింది. అందుకనే సూర్యకాంతి, మొక్కలు, నదులు కూడా తగలబడ్డాయి. మనిషి మనస్సు బాగుంటే ఈ అన్యాయం ప్రకృతికి జరిగేది కాదు. ఇవాళ కరోనా వచ్చేది కాదు, మనిషి మనస్సు బాగుంటే. మనిషి మనస్సే కూలిపోయింది, మనిషి మనస్సు బాధ్యతారహితం. ఇప్పటికి కూడా అలాగే ఉంది. కరోనా వచ్చాక కూడా నిన్నగాక మొన్న పత్రికల్లో చదివి 2 నిమిషాలు మౌనం పాటించాను, నేను ఏం చేయాలో తెలియక. 5,000 పిల్లులు, కుక్కలు, పందులు, 5,000 పంది పిల్లలు, పిల్లులు, కుక్కలు, అన్ని పిల్లలు పాపం. ఈ చైనా వాళ్ళకి వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి తెలియదు. అడ్డమైన గడ్డి తింటారుగా, జంతువుల మాంసాలు భయంకరమైనవన్నీ తింటారు వాళ్ళే ఈ కరోనా తెచ్చిపెట్టారు. ఇవాళ వాళ్ళు సుఖంగా ఉన్నారు, ప్రపంచం అంతా బాధపడుతుంది. పిల్లులు, కుక్కలు, పందులు కలిపి 5,000 అండి. చైనాలో ఎక్కడో ఆన్లైన్లో బుక్ చేశారు. ఇప్పుడు అది ఒకటి వచ్చిందిగా, అమెజాను, ఆన్లైన్ పెద్దానికేను. పెళ్లి కూతురు కావాలంటే ఆన్లైన్లో బుక్ చేస్తారు. వాళ్ళు పోస్టులో, వాళ్ళు కొరియర్లో పంపిస్తారు. పెళ్లి కొడుకుని అలాగే పంపిస్తారు. మంగళసూత్రం కూడా అలాగే పంపిస్తారు. ఎక్కడ ఎవరికి కడతారో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు. అన్నీ ఆన్లైన్, అమెజాన్ వాడు బాగుపడ్డాడు, మనం పోయాం. అలా బుక్ చేశారట. 5,000 జీవులనండి, కుక్కల్ని, పిల్లుల్ని, పందుల్ని, పిల్లల్ని పాపం, కుందేళ్ళని, కుక్కల్ని, పిల్లుల్ని, కుందేళ్ళని అట్టపెట్టెల్లో ప్యాక్ చేశారు. ఆ పెట్టెలు షిప్పులో వేశారు. ఓ వారం రోజులు షిప్పు ప్రయాణం సరిపోయింది. అది ముందు ఊహించింది. ఒక 5-6 రోజులు, 2-3 రోజులు షిప్పు ప్రయాణం, ఓడ ప్రయాణం ఉంటుందని తెలుసు. దానికి సరిపడా ఆ పెట్టెల్లో వాటికి ఏదో మేతకేదో ఏదో వేశారు, పర్వాలేదు. ఆ షిప్ యార్డ్లో దాన్ని దించిన తర్వాత ఓడరేవులో అవతల వ్యక్తికి సరిగ్గా సమాచారం అందజేయకపోవడం వల్ల, వచ్చిందన్న విషయం వారికి తెలియకపోవడం వల్ల, వారం రోజుల పాటు అక్కడే అలా ఉండిపోవడం వల్ల 5,000 రామ కృష్ణ చచ్చిపోయాయి. తిండి లేక, పాలు లేక, నీళ్లు లేక, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అట్టపెట్టెలో చచ్చిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఈ పాపం అంతా ఎవడది? పర్యావరణం పాడైందంటే మనిషి వల్ల పాడైందా, లేదా మొక్క వల్ల, చెట్టు వల్ల, నది వల్ల, సముద్రం వల్ల, సూర్యుని వల్ల, చంద్రుని వల్ల పాడైందా? నా చుట్టూ మసికెమ్మేలా చేయండి అని సూర్యుడు ఏమైనా చెప్పాడా? నేను ప్రవహించకుండా చేయండి అని నది ఏమైనా చెప్పిందా? అంచేత పర్యావరణం పాడవడానికి కూడా మనిషి మనస్సే కారణం. అందుకే ఈ కావ్యాన్ని నేను భౌతిక, మానసిక, పర్యావరణ పద్య కావ్యం అన్నాను. నిజమే, గరికపాటి వారు ఇంకా సమయం ఉందా దీన్ని ఆచరించడానికి? మేము పెద్దవాళ్ళం అయిపోయాం కదా, సమయం లేకపోవడం అనేది ఉండదండి. 99 ఏళ్ల వయస్సు ఉండి రేపు పోతాం అనుకునేవాడు కూడా లోకానికి ఉపయోగపడే పని చేయొచ్చు, తనకి తాను ఉపయోగపడచ్చు. ముందు సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప సాగర ఘోష కావ్యంలో వివేకానందుని యొక్క ప్రబోధాల గురించి చెబుతూ చెప్పిన పద్యం ఇది. 4వ అధ్యాయంలో రామకృష్ణ వివేకానందుల గురించి చెబుతూ, సాధారణంగా మనం
వశిష్ఠ మహర్షి ప్రబోధాలు, రామాయణమో భారతమో మరోటో చెబితే అవన్నీ ఇప్పుడు పని చేయమండి అంటారు చాలామంది. ఏం పని చేస్తాయి? పని చేయకపోవడం ఏం లేదు, హాయిగా పనిచేస్తాయి. మనకి ఇష్టం లేదని చెప్పరాదా పని చేయడం మీద? ఈ సత్యం పలకమండం పనిచేయదా? ధర్మంగా చరించమండం పనిచేయదా? భార్యను ప్రేమించమండం పనిచేయదా? భర్తను గౌరవించమండం పనిచేయదు? ఏదండి పని చేయింది? అన్ని పని చేస్తాయి. మనకి ఇష్టం లేదు. గౌరవించాలంటే ఎందుకు గౌరవించాలి, ప్రేమించాలంటే ఎందుకు ప్రేమించాలి, ఎంతమందిని ప్రేమించాలి, ఇదే అడుగుతుంది. మనకి ఇష్టమైతే పనిచేస్తుందండి. సీతారాముల ప్రేమ ఇప్పటికి పనిచేయదా? నలదమయంతుల ప్రేమ ఇప్పటికి పనిచేయదా? అరుంధతి వశిష్ఠుల దాంపత్యం ఇప్పటికి పనిచేయదా? ఏది పనిచేయదండి, పనిచేస్తుంది. అందుకే కవి చెబుతున్నాడు, సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప. ఇదంతా ఈ మొత్తం కావ్యం అంతా కవి వింటూ ఉంటాడు, తరంగం చెబుతూ ఉంటుంది. అందుకని సంబోధనలో ఏదో భారతంలోనూ రామాయణంలో కూడా అధిప అనఘ అనే మాటలు వచ్చినట్టుగా ఇందులో అక్కడక్కడ కవి అనే మాట వస్తుంది. కవి వింటున్నాడు, సముద్రం చెబుతోంది తరంగం రూపంలో. మొత్తం ప్రపంచ చరిత్ర అంతా పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విశేషాల్లో ముఖ్యమైనవన్నీ వస్తాయి. అన్ని దేశాల చరిత్రలు వస్తాయి. ప్రతిదానికి ఏదైనా చెప్పగానే అయిపోయింది అనద్దయ్య, 60 ఏళ్ళు వచ్చే 70 ఏళ్ళు వచ్చారు, సమయం అయిపోవడం ఉండదు. సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప, సంయమమున నిత్య జీవన వికాయసగామిని జ్ఞాన కర్మపక్షములను ధర్మ మార్గమున సాగగజేయ అసక్త బుద్ధి మీ గమరును వాలుగాలిగా ప్రయాణము దివ్య ప్రధాన సాగెడిన్ అని బోధిస్తుంది. ఆలోచించండి, శిశిర వసంతం సంఘ సభ్యులు ఎక్కడ సమయం దాటిపోయింది? ఇంకా 3 సమయం ఉంది. సమయం 1 గంట చాలు. భాగవతంలో పరీక్షిత్తు 7 రోజుల్లోనే మృత్యు వస్తుందని తెలిసి సుఖమహర్షిని అడుగుతాడు, ఏమండి 7 రోజుల్లో ముక్తి పొందడం సాధ్యమంటే, 7 రోజులు ఎందుకయ్యా, 48 నిమిషాలు చాలంటాడు. అదేమిటి? ఖట్వాంగుడనే మహారాజు ఉన్నాడయ్యా, ఆయన దేవతలకు సాయం చేశాడు యుద్ధంలో, దానికి వారు సంతోషించారు. కిందికి దిగి వెళ్ళిపోతుంటే భూమండలం మీదకి ఇంత సాయం చేసావు, నువ్వు ఏదైనా వరం కోరుకోవయ్యా అంటే ఆ మహారాజు విచిత్రమైన వరం కోరాడు అన్నారు. ఏమిటా వరం? మీరు దేవతలు కదా, మీకు దివ్య దృష్టి ఉంటుంది కదా, నా ఆయుర్దాయం ఇంకెంత ఉందో చెప్పండి అన్నట్ట. ఎంత గొప్ప ఆలోచన అది. మా ఆవిడికి పట్టుకెళ్ళడానికి ఏదైనా గిఫ్ట్ ఇమ్మని అడగలేదు దేవతల్ని, పారిజాత పుష్పం ఇవ్వమని కూడా అడగలేదు. అందుకని నాకేం వద్దండి, నాకేదో ఒక విచిత్రమైన విషయం తెలుసుకోవాలని ఉంది. మా దేశంలో జాతకాలు అవి చెబుతారు కానీ నమ్మకం లేదండి, ముందు డబ్బు తీసుకుంటే కానీ మాట్లాడరు అసలు, మీరు ఏదో ఉపకారం అంటున్నారు కదా, అందుకే నా ఆయుర్దాయం చెప్పండి అంటే వాళ్ళు అంతవరకు దాని గురించి ఆలోచించారు. వాళ్ళకి పని ఉంది, మరి దేవతలు కాబట్టి అందరికీ దివ్య దృష్టి ఉంటుంది అక్కడ. వెంటనే దృష్టి సారిస్తే ఆశ్చర్యకరమైన విషయం తెలిసి మహారాజా కొంపలు అట్టుకున్నాను. ఏమిటంటే నీ ఆయుర్దాయం 2 గడియలు ఉందన్నారు. అప్పటికి 2 గడియలు అంటే 48 నిమిషాలు, గడి అంటే 24 నిమిషాలు. ఆ పూర్వం అందుకే రోజుకి 60 గడియలు అనేవారు పెద్దవాళ్ళకి. చాలా మందికి 60 గడియలు ఊళ్ళోనే తిరుగుతూ ఉంటాడు, అమ్మ ఇంట్లో ఉంటేగా అంటారు. ఇప్పుడు 24 అవర్స్ 24 గంటలు అనడానికి పూర్వం 60 గడియలు అనేవారు. ఆ 60లో టావత్తు ఉంటుంది. 60 పూర్తి రాసినప్పుడు టావత్తు రాయాలి. టావత్తు పెట్టేయకూడదు, దెబ్బకు ఠా, దొంగల ముఠా ఒత్తేయకూడదు. ఒత్తి పెడితే 6 ఏళ్ళు, ఒత్తి పెట్టకుండా టా రాస్తే 60 ఏళ్ళు. ఏం పెట్టాలో నిర్ణయించుకోండి. అంటే 60 గడియలు అంటారు. అలాగా ఆయనకి నీకు 2 గడియలు అంటే 2 24 48 నిమిషాలు. మనకి లెక్కగా మనకి ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే 47 గంట కంటే లోపు, గంటకి ఇంకా 12 నిమిషాలు తక్కువ. ఆయన అయినా ఆలోచించలేదండి. మంచిదండి, నాకు వెంటనే మీరు చేసే ఉపకారం, భూలోకానికి వెంటనే వెళ్ళాలి 1 నిమిషాలు, మరి దానికేముందా, దివ్యయానం విమానం 1 నిమిషంలో పంపించారు. ఇంకో 2 నిమిషాల్లో అంతఃపురంలోకి వెళ్ళాడు, మహారాణికి చెప్పాడు. 3 నిమిషాల్లో కొడుకుని పిలిచాడు, నువ్వు చూసుకోరా అబ్బాయి, నాకు సంబంధం లేదు రాజ్యం అన్నాడు. 5 నిమిషంలో వెంటనే ఉద్యానవనం, తన గృహం రాజమందిరం వెనకాల ఉండే ఉద్యానవనంలో గెలిపాడు. 48 నిమిషాల్లో ఈ ఏర్పాట్లు మొత్తానికి ఆయన 8-10 నిమిషాలు తీసుకున్నాడు. 35 నిమిషాల పైన శ్రీహరి ధ్యానం చేశాడు, మోక్షాన్ని పొందాడు. శ్రీహరి ధ్యానం చేసి మోక్షం పొందాడు. ఈ కథ చెప్పి నారద మహర్షి, సుఖమహర్షి కూడా పరీక్షిత్తుకి 48 నిమిషాల్లో ఆయన పైన పొందినప్పుడు 7 రోజుల్లో నీకెందుకు రాదయ్యా అన్నాడు. ఇంకా విచిత్రం, మనకు సాహిత్యంలో గొప్పతనం తెలుస్తుంది. అష్టావక్రుడు జనక మహర్షికి బోధ చేసినప్పుడు జనక మహారాజు అడుగుతాడు, మోక్షం పొందడానికి సమయం ఎంత కావాలి అంటాడు. ఓ గుర్రాన్ని పిలు అంటాడు. అష్టావక్రుడు మన వాళ్ళ బోధలు అలా ఉంటాయి. ఓ గుర్రాన్ని పిలు, మహారాజు కాదు గుర్రాన్ని పిలుస్తాడు.
వెంటనే ఒక భటుడిని పిలవమంటారు, పిలుస్తారు. మంచి గుర్రం బాగా ఎక్కి నడపగలవే, నాకు అదే పని అండి, అందుకే నాకు ఉద్యోగం ఇస్తున్నారు, తెల్లారితే గుర్రం ఎక్కడదే పని అన్నాడు. సరే మంచిది అన్నాడు. ఈ ఎడమ రెకాబ్ అని ఉంటుంది గుర్రానికి, ఇటువైపు అటువైపు ఇలాగా బెల్ట్లా ఉంటుంది ఒకటి. ఈ ఎడమకాలు ఇందులో పెడతారు, వెంటనే కుడికాలు అందులో పెడతారు. అందుకని ఎడమకాలు అందులో పెట్టమన్నాడు. ఎక్కగానే మీరు ఎడమకాలు పెట్టమంటే కాదు సార్, 2 కాళ్ళు పెట్టాలి సార్ అన్నాడు. పెట్టవయా ముందన్నాడు. ఎడంకాలు పెట్టాడు. కుడికాలు పెట్టడానికి ఎంతసేపు పడుతున్నాడు? వీడు అడిగేలోపుగా గుర్రం పరిగెట్టింది. ఎడమకాలు రికాబులో పెట్టిన తర్వాత కుడికాలు కనుక కుడి రికాబులో పెట్టకపోతే గుర్రం పరిగెట్టేస్తుంది. ఆ భటుడు వెళ్ళిపోయాడు. జనక మహారాజుకి అష్టావకుడు చెప్పాడు, ఎడమకాలు రికాబులో పెట్టిన తర్వాత కుడికాలు పెట్టడానికి ఎంత సమయం పడుతుందంటే 1 సెకండ్లో సగం అండి అన్నాడు. అంత సమయం చాలు మోక్షం పొందడానికి అన్నాడు. 7 రోజులు అక్కర్లేదు, 48 నిమిషాలు కూడా అక్కర్లేదు, క్షణంలో 100 వంతు చాలు. మనం ఎన్ని ఏళ్ళు గడిపేసామో ఆలోచించుకుందాం. 60, 70, 80? నా వయసును బట్టి నేను 62 ఏళ్ళు గడిపాను. మీరు ఎంతమంది ఎన్ని ఏళ్ళు గడిపారో లెక్కేసుకోండి. ఎన్ని బస్తాల బియ్యం వెళ్ళిపోయినాయి, ఎన్ని తోటల కూరగాయలు వెళ్ళిపోయినాయి, అందులో ఉల్లిపాయలు కూడా వెళ్ళిపోయినాయి. ఉపనిషత్తులు వెళ్ళలేదు కానీ ఉల్లిపాయలు వెళ్ళిపోయాయి బాగా. ఉపనిషత్తు ఒక్కటి వెళ్ళ, ఉల్లిపాయలు మాత్రం గడ్డలు వెళ్ళిపోయాయి. ఇంతకాలం ఇలా గడిపేసామే, ఎప్పుడైనా నేనెవరని ఆలోచించాం. అసలు ఈ ఉల్లిపాయలు తింటున్నవాడు ఎవడు? ఉపనిషత్తులు వద్దంటున్నవాడు ఎవడు? ఈ బంధాలు పెంచుకుంటున్నవాడెవడు? ఈ వేదాంత గంధాన్ని వద్దంటున్నవాడెవడు? నేనెవరు? ఎందుకు నాకు ఈ దుఃఖం వస్తుంది 70 ఏళ్ల వయస్సులో కూడా? మనవడికి కాలు బెణికితే నాకేమిటి గొడవ? వాడు అమ్మా నాన్న కంటే ఎక్కువ బాధపడిపోతున్నానే అని ఆలోచించాలి. చేయవలసిన పని ఏదో చేయొచ్చు, ఏడుస్తూ కూర్చోవడం ఎందుకండి? దాని గురించి మనం మొక్కడం ఏమిటండి? నా మనవడికి జ్వరం వచ్చేసింది, నేను మొక్కేశానంటుంది అమ్మమ్మ గారు. ఈ అమ్మమ్మ గారి కంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఆ మనవడు ఎదగగానే అమెరికా పారిపోతాడు, అమ్మమ్మను వదిలేస్తాడు. అమ్మమ్మ నేడు అమ్మనే వదిలేస్తాడే. ఆవిడ గొడవేదో ఆవిడ చూసుకోక, ఆవిడ మొక్కుకునేదేదో ఆవిడ గురించి మొక్కుకోక, మనవడి జ్వరం గురించి ఆవిడ. దీనికి అందరికీ మనం ఇచ్చే సర్టిఫికెట్ అంటే గొప్ప కవరేజ్ చేస్తాం. ప్రేమ వల్లకాడమ్మ, దాన్ని మమకారం అంటారు, రోగం అంటారు, దాన్ని తగ్గించుకోవాలి. ప్రేమ కాదు అది. మనవాడిని ప్రేమించమని నీకు ఎవరూ చెప్పలేదు. నీ పిల్లల్ని ప్రేమించావు, పెంచావు చాలు. మనవాడి పట్ల బాధ్యతలు ఏమిటో నిర్వర్తించి. ఆ మాటకు వస్తే పిల్లల పట్లేనా అంతే. వెర్రి మమకారాలు పెట్టుకోకూడదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. మనకు రుణం ఉన్నంతకాలం పిల్లలైనా మనమైనా మన మధ్యలో బంధం ఉంటుంది. లేకపోతే ఎవరు రుణం తీరిపోతే వారు వెళ్ళిపోతారు. అందుకే మన సంప్రదాయంలో ఒకటి ఉంది, రుణం తీరకూడదని. మనం ఏం చేస్తాం తెలుసా? అబ్బాయి మన శాస్త్రాల మించి మనం తెలివితేట చాలా ఎక్కువ అండి. మనం ఏం చేస్తామంటే కొడుకులకు ఏదైనా ఇవ్వచ్చు కానీ కొడుకులు ఇస్తే పుచ్చుకోకూడదు అని మా నాన్నగారు కూడా అనేవారు. అని ఏం చేసేవారు? గుమ్మం మీద పెట్టమని. గుమ్మం మీద పెడితే పుచ్చుకున్నట్టు కాదేమిటి? చేత్తో పుచ్చుకోకూడదు. చేత్తో పుచ్చుకున్న ఒకటే, నోటితో పుచ్చుకున్న ఒకటే. అంటే రుణం తీరడం అంటే మనం ఏమనుకుంటాం? రుణం అంటే రూపాయలు కదా, ఆ రూపాయలు కొడుకిస్తే పుచ్చుకోకూడదు. రూపాయలు పుచ్చుకున్నా, బంగారు ప్రాణం పుచ్చుకున్నా, వాడు రుణం తిరగానే వాడు ఉండే, వీడు రుణం తిరగానే వీడు ఉండే. ఈ పుచ్చుకోవడం బట్టి ఉండదండి. మన అజ్ఞానం ఇది. ప్రతిదానికి ఒక పరిష్కారం కనిపెట్టేస్తాం. మనం మనశ్శాంతంగా ఉండాలి కదా. అందుకని కొడుకు పోతాడేమో అని తండ్రికి, తండ్రి పోతాడేమో అని కొడుకు, ఏదో బెంగ ఉంటుంది మనస్సులో. ఇది రాకుండా ఉండడానికి అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి, అలా చేయకండి, ఇలా చేయకండి అంటూ ఉంటాం. అంతే. మనం అన్నిటికీ మనం పరిహారాలు కనిపెట్టేస్తూ ఉంటాం. మనం అందుకే ఒక అల్లుడిని ఆషాఢ మాసం వారు అబ్బాయి కొత్తగా పెళ్ళి అయినా సరే అత్తారింటికి వెళ్ళాలని ఎందుకు అన్నట్ట. అత్త అల్లుడు ఒక గడప దాటకూడదు అన్నట్టు. వాడు చాలా తెలివైన. నేను గదిలోంచి బయటకు వచ్చే కదా గడప దాటడానికి అన్నట్ట. శుభం పోయాత్. తలుపు తీయడు. ఇంకా నెలళ్ళు కూర్చుంటాడు లోపల. చచ్చిపోవాలి అమ్మాయి. గడప దాటమే కదా మీకు కావాల్సింది. గడప దాటితే కదా నేను గదిలో కూర్చున్న అటాచ్డ్ బాత్రూమ్ ఉన్న చూడండి, 4 మినపసరులు అక్కడ వారేయండి అని చెప్పాడు. ఇదా ఆషాఢ మాసం పెట్టిన ఉద్దేశం. ఆషాఢ మాసంలో గర్భం ధరిస్తే చైత్ర మాసం కాదు వైశాఖ మాసంలో వస్తుంది. ఇప్పుడు చచ్చి ఊరుకుంటారు పోయలేక పూర్వకారం. అందుకని పెట్టారు ఆషాఢ మాసం నిబంధన. దంపతులు కలవకూడదు ఆషాఢ మాసంలో. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కలవకుండా ఉండలేరు. అందుకే ఆషాఢ మాసం వాళ్ళకి పెట్టారు. 10 ఏళ్ళు అయిన తర్వాత ఆషాఢ మాసం కాదు, ఏ రోజు కలవరు, విడిగానే ఉంటారు, దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఇక చెప్పక్కర్లేదు. కొత్త వాళ్ళకి ఎందుకు పెట్టారు? అది వీళ్ళు మోజు ఉండలేరు. పైగా వైశాఖ మాసంలో పెళ్ళిళ్ళు అవుతాయి. చైత్రం వైశాఖం, జ్యేష్టం తప్పితే ఆషాఢం. కొత్త మోజు సరదాగా పరిగెడుతూ ఉంటారు. మా ఆవిడ మా ఆయన మా ఆయన. వీడు పేకి చెబుతాడు, ఆవిడ చెప్పదు. అంతే తేడా. ఈ మోజు ఉంటుంది. వీళ్ళు మానరు, వీళ్ళు కలుస్తారు, పిల్ల గర్భం ధరిస్తారు. అలా మండు వేసవి మే నెలలో పురుడు వస్తుంది. చస్తారు పోయలేక. పోసేవాళ్ళు పోయించుకునేవాళ్ళు కూడా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆషాఢ మాసం అత్తారింటికి వెళ్ళొద్దాను. పైగా అత్తారింటికి వెళ్తే అక్కడ వాళ్ళకి వ్యవసాయం పనులు, ముమ్మర ఊడుపులు, నాట్లు అంటారే, అవన్నీ అప్పుడే ఉంటాయి. అల్లుడు వచ్చి కూర్చుని వీడికి సపరేజలు సరిపోతాయి. ఇక్కడ వ్యవసాయం పనులు ఎవడో చూస్తాడు. అందుకని వద్దని చెప్పారు. ఇన్ని రకాల మనకు భౌతికం, మానసికం, ఆధ్యాత్మికం దృష్టిలో పెట్టుకుని మన ఆచారాలు పెడితే మనం ఎలా ఆలోచిస్తాం? గడప దాటకుండా ఉంటే చాలు, దొడ్డు గుమ్మల్లోంచి వెళ్ళొచ్చరా అని మనం వాపక్షం పెట్టేస్తాం. అలా ప్రతిదానికి ఒకటి కనిపెట్టేస్తాం మనం. కానీ అసలు తత్వం ఆలోచిస్తే కానీ అర్థం కాదండి. జీవితం ఒక పక్షి, నిత్య జీవన విహాయసగామిని అంటున్నారు. అందుకని జ్ఞాన కర్మ పక్షములను
పక్షి ఎగరాలంటే 2 రెక్కలు ఉండాలి కదా. మన జీవితం అనే పక్షి కూడా సాఫీగా ధర్మ మార్గంలో హాయిగా దివ్య పథంలో వెళ్ళిపోవాలి అంటే ఆ 2 రెక్కలు ఏముండాలయా? ఒకటి కర్మ, రెండోది జ్ఞానం. జ్ఞానం ప్రధానం నతు కర్మహీనం, కర్మ ప్రధానం నతు బుద్ధిహీనం, తస్మాదుభాభ్యాం చరేద్వికంగక నహ్యేకపక్షో విహగః ప్రయాతి అంటారు సుభాషితాలు. జ్ఞానం ప్రధానమేనయ్యా, కానీ పని మానేయకూడదయ్యా. పని మానేసి కూర్చోవడం కాదు జ్ఞానం అంటే, ఉపన్యాసాలు ఇవ్వడం కాదు, ఆచరణలో పెట్టాలి. అలాగే కర్మ ప్రధానం నతు బుద్ధిహీనం, పని ప్రధానమేనయ్యా, బుద్ధి లేకుండా పని చేయకూడదయ్యా. ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి. ప్రతిదానికి వాపక్షాలు కనిపెట్టడం కాదు, అది ఎందుకు పెట్టారు, ఈ ఆచారం మూలం ఏమిటి, ఉద్దేశం ఏమిటి తెలుసుకోవాలి. ఆ ప్రకారం చేస్తే అది ఆచారం ఫలితం ఇస్తుంది, ఫలితం బాగుంటుంది. మన ఇష్టం వచ్చిన దాని అర్థాలు మార్చేస్తే ఎలాగా? దానికి అన్ని వాపక్షాలు కనిపెట్టేస్తూ ఉంటే ఎలాగా? వాపక్షాలు కనిపెట్టేస్తే పక్షపాతాలు బలపక్షాలు పెరిగిపోతాయి. ఎందుకు పెట్టారో దానికి అందుకోసం ఖచ్చితంగా ఆచరించాలి. దాన్ని ఆ తత్వం తెలుసుకోవాలి. అందుకని జ్ఞానం ప్రధానమే, కానీ పని మానేయక్కల్లా. అలాగే పని ప్రధానమే, కానీ బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా పని చేయొద్దు. పక్షి 2 రెక్కలతో కానీ ఎదగలేదు కదా. పక్షి 2 రెక్కలతో కానీ ఎదగలేదు కదా. అలాగే మానవ జీవితాన్ని కూడా జ్ఞానము కర్మ అనే 2 రెక్కలు ప్రధానమే అని చెప్పాడు. అదే చెబుతున్నారు ఇక్కడ, సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప సంయమమున నిత్య జీవన వికాయసగామిని జ్ఞాన కర్మ పక్షములను ధర్మ మార్గమున సాగగజేయ అసక్త బుద్ధి మీకమరును వాలుగాలిగా. అసక్త బుద్ధి అమరుతుంది వాలుగాలిగా. పక్షి ఎగరాలంటే కాస్త వాలుగాలు ఉంటే మంచిది, అంతే కదా. లేకున్నా ఎగరగలదు, కానీ వాలుగాలు ఉంటే మంచిది. రయ్యమని వెళ్ళిపోతుంటాయి. మన జీవితం కూడా వాలుగాల్లో వెళ్ళే పక్షిలా సాగాలి అంటే దానికి అసక్త బుద్ధి ఉండాలి. అసక్త బుద్ధి అంటే నిర్లిప్తంగా పనిచేయడం, మమకారం అహంకారం లేకుండా పనిచేయడం. మన బాధ్యత మనం చేస్తాం, దాని గురించి ముందు ఆలోచించం, వెనక ఆలోచించం. ఈ భావాలు వ్యామోహాలు రాగద్వేషాలన్నీ ఆలోచనలో ఉంటాయండి, పనిలో ఉండవండి. పనిలో ఉండవండి, ఆలోచనలో ఉంటాయండి. పని ఎప్పుడు ఒకలాగే ఉంటుందండి. ఆ పని మనం చేసేటప్పుడు మన ఆలోచన జోడించకుండా ఉంటే, పని వరకు చేస్తే, యంత్రం చేసినట్టే చేస్తే పని శుభ్రంగానే ఉంటుంది. దానికి మన ఆలోచన జోడించేసరికి రాగద్వేషాలు వచ్చేస్తాయి. దాంట్లో ఎవరికైనా మనకి వ్యతిరేకులు ఎవరన్నా ఉంటే ఏదో కలిపేస్తాం, అందులో అనుకూలమైన వాళ్ళు ఎవరు ఉంటే కాస్త ఎక్కువ వచ్చేలా చేసేస్తాం. ఈ అనుకూలత వ్యతిరేకత లేకుండా ఉండాలి. పని చేసేటప్పుడు ఆలోచన చేయొద్దు, ఒకే దృష్టితో పని చేయాలి. దృష్టి ఉండాలి, చూపు ఉండాలి, ఆలోచన ఉండద్దు. ఆలోచన లేకుండా పని ఎలా చేస్తూ ఉంటాం, పొరపాటు. ఆలోచిస్తూ పని చేయడం సాధ్యం కాదు అసలు. ఆలోచిస్తూ పని చేయబట్టే పనులన్నీ తగలబడతాయి మనకి. పని చేసేటప్పుడు ఆలోచించకూడదు, పనికి ముందు ఆలోచించి ఎలా చేయాలో ప్రణాళిక వేసుకో. పని అయిపోయిన తర్వాత ఆలోచించి బాగుందా లేదా, లేకపోతే ఇంకెలా చేయాలి. పని చేస్తూ ఆలోచించకూడదు ఎప్పుడు. అందుకే మన దేశంలో చాలా వస్తువులు సక్రమంగా తయారుగా ఉంటూ ఉంటారు, ఫారిన్ వస్తువులు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే పని చేసేటప్పుడు మన వాళ్ళు కబుర్లు చెప్పుకుంటారు, స్మార్ట్ ఫోన్లు చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వాడు వీడు దెబ్బలాడుకుంటూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు. సరిగ్గా ఉండదు, అది ఏకాగ్రత లేదు పని మీద. ఆ సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఏకాగ్రత లేకపోతే. కానీ ఏకాగ్రతకి పేరు పొందిన దేశం భారతదేశం. పక్షి చూపులా ఏకాగ్రంగా ఉండాలి. పని అయిపోయాక ఆలోచించుకోవాలంటే పనికి ముందు ఆలోచించు. ఒక నిర్ణయం తీసుకో, ఇక దాని గురించి ఆలోచించకూరికే. ఆలోచించమంటే ఆలోచిస్తూ కూర్చోమని కాదు, చేయవలసిన ఆలోచన ఏదో చేయి, వదిలే ఇంక విషయం అది. అప్పుడు అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా ప్రయాణము దివ్య పదాన సాగడి. అప్పుడు మన ప్రయాణం ఎలా ఉంటుంది? దివ్య మార్గంలో